దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 23వ కీర్తన 3వ చరణము. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడును, పరాక్రమశాలి అయిన యెహోవా దేవుడును, ఇజ్రాయేలునకును గొర్రెలకును గొప్ప కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభువారు నేడు ఈ వాగ్దానమును వింటున్న మనందరి పక్షముగా, మనకు తోడుగా, మనకు కాపరిగా ఉంటూ శాంతికరమైన జలముల యొద్దకు మనలను నడిపించుచు, మన శత్రువుల ఎదుట ఆయన మనకు తృప్తికరమైన భోజన జీవితమును దయచేస్తూ మన ప్రాణములకు ఆయన నెమ్మదిని దయచేస్తారు. గతించిన దినములలో ఈ ప్రాణమునకు నెమ్మది లేక ఎదురైన సమస్యలను బట్టి, ఎదుర్కొన్న నిందలను బట్టి, పొందిన అవమానములను బట్టి, పొందుతున్న శ్రమలను బట్టి ప్రాణము ఎంతగానో నలిగిపోయింది గదా. గుండె చెదరిన పరిస్థితులలో మనమున్నాము గదా. ఎటు చూచిన గాయముల పాలైపోయి, రుగ్మతల పాలైపోయి, నష్టముల పాలైపోయి, కష్టాల పాలైపోయి, అసలు ఒక్క మాటలో చెప్పాలంటే సంతోషించగలిగిన విషయాలు చాలా తక్కువ ఉన్నాయి. దుఃఖించవలసిన విషయాలు ఎక్కువగా మనం గడిపాము. మన దేవుడు మన దీనస్థితిని బాగుగా ఎరిగినవాడు. మనము దీనస్థితిలో ఉన్నప్పుడు ఆయన కృపచేత మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టే నలిగిన మన ప్రాణములను ఉజ్జీవింపజేసి మన ప్రాణమునకు ఆయన సేదదీర్చబోతున్నాడు. భక్తుడైన దావీదు బాల్యప్రాయము నుండి తన ఇంటి వారి చేత ద్వేషించబడి, తృణీకరించబడి, తన వారందరి చేత చిన్న చూపు చూడబడి, పురుగు వంటి జీవితాన్ని అనుభవించాడు. తన సమాజములోనే తాను వెలిచూపు చూడబడ్డాడు. మనుషులందరిలో ఎంతగానో తగ్గించబడిన జీవితం దావీదుది. ఎవ్వరి దృష్టికి ఎన్నిక లేనివాడు దావీదు. పనికి మాలిన వాడిగా దావీదును చూచారు అప్పుడున్న సమాజము. కానీ దేవుడు దావీదును ఎన్నుకున్నారు, దావీదును కోరుకున్నారు,